ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి మేము ఇలా ఏకంగా ప్రార్థించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభువా, మమ్మల్ని నువ్వు కాచి కాపాడి నీ రెక్కల చోటని భద్రపరిచిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేసేవాడివయ్యా. దేవా, మేము ఎటు వెళ్ళాలో దిక్కుతోచని సమయాల్లో ప్రభువా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మాకు దారి సిద్ధపరిచే దేవుడు అయ్యా. దేవా తండ్రి, నీ ప్రేమకి నీకు కోట్లాది వందనాలయ్యా. నీ జాలికి కోట్లాది వందనాలయ్యా. దేవా, ఈరోజు మా సేవకుల ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. దేవా, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మమ్మల్ని మేము దిద్దుకోవడానికి దేవా అవకాశాలు ఇస్తున్నావయ్యా. దేవా, మేము గుర్తెరిగి మేము అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి కృపను దయచేయండి. ఇదిగోండి ప్రభువా, ఇంకెవరెవరైతే సన్నిధికి రాలేక బాధపడుతున్నారో, లేకపోతే సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చితమైతే తండ్రి, వారిని ముట్టండి, వారిని బాగు చేయండి. దేవా, వారిని ఒకసారి దర్శించమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ వారాన్ని మేము ప్రారంభిస్తుండగా ఈ వీక్ అంతటిని దేవా నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. నీవు అభిషేకించు, ఆశీర్వదించు ప్రభువా. మంచిగా ఫలింపజేయమని అడుగుతున్నామయ్యా. మంచిగా అభివృద్ధి పరచమని అడుగుతున్నామయ్యా. మేము చేసే కార్యాల్లో విజయాన్ని చేకూర్చమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంకా ఎగ్జామ్స్ ఎవరెవరైతే చదువుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. మంచి నాలెడ్జ్, విజ్డమ్ దయచేయండి. అందరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. తెలివిని, జ్ఞానాన్ని, విచక్షణ జ్ఞానాన్ని దయచేయమని ఈ వారాన్నంతటి నీ చేతులు పెడుచుండగా అభిషేకించమని, రాత్రంతా మంచి నిద్ర దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.